నటికుమార్ గారు, నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీటు, అలానే అల్లు అరవింద్ గారు మాట్లాడింది మీరు చూశారు కదా! అది చూసిన తర్వాత మీకేమనిపించింది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి కంపేర్ చేస్తే? ఎక్కడో ఆ ప్రెస్ మీట్లోని ఆయన మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ పక్షతాపం పడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆమె హీరో ఆమె చనిపోవడం, రేవతి గారు చనిపోవడం, ఆ పిల్లడు హాస్పిటల్లో ఉండడం, శ్రీతేజ దాంట్లో శ్రీతేజ గారు హాస్పిటల్లో ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అక్కడ నేను వెళ్ళడం వల్ల అనుకోకుండా జరిగింది సంఘటన. ఇది ఎవరి తప్పు కాదు, కానీ ఒక ఆమె నా అభిమాని, నన్ను ప్రేమించే, నన్ను ప్రాణం పెట్టే నా ఫ్యామిలీ మెంబర్ చనిపోయింది కాబట్టి 100% నా కుటుంబానికి నేను సారీ చెప్తున్నాను అని ఉంటే అదే అన్నారు అక్కడ సారీ రావట్లేదు. కుటుంబానికి నేను బాధపడుతున్నాను అవన్నీ అన్నారు. అంటే ఇది జరగవలసింది కాదు అని ఒకటి, నెంబర్ 1. అదొక అంటే ఫీలింగ్ కనబడలేదు అని మాత్రం మనం ఒప్పుకోవచ్చు. ఓకే, అంటే అనుకోకుండా జరిగింది, ఇది పోలీసులు పర్మిషన్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. అక్కడ సీఎం గారు దానికి యాంటీగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చెప్పారు ఆయన, అన్ని స్టేట్మెంట్లు అంతా రికార్డుగా కనబడుతున్నాయి. మరి అది ఎవరు తప్పో ఏంటి అనేది కోర్టు వారు తెలుస్తారు. కానీ ఇది తర్వాత ఇది ఓన్లీ జస్టిస్ కౌంటర్, సీఎం గారి కౌంటర్ ప్రెస్ మీట్ కింద కనబడింది. నెంబర్ 1. రెండోది, సాక్షాత్ సీఎం గారి మీద మీకు రేట్లు ఇచ్చాడు. ఆ సినిమాకి ఆ ఆడియో ఫంక్షన్ జరగడానికి, ఈవెంట్ జరగడానికి కోఆపరేషన్ చేశారు, మీకు బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చారు. చరిత్రలో ఎవరివ్వని విధంగా మీకు మిమ్మల్ని బాధను అర్థం చేసుకొని ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి పాపం అన్నీ చూసి ఇచ్చిన వ్యక్తిని మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అభిమానించేవారు అవ్వచ్చు. ఒక సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారిని ట్రోల్ చేస్తుంటే నిన్న ఆ ప్రెస్ మీట్లో ఒక్క మాట కూడా, దయచేసి మీరు గవర్నమెంట్ని కానీ సీఎం గారిని కానీ ఎవరు కూడా ట్రోల్ చేయకూడదు, తప్పు. మీరు గవర్నమెంట్ని విధంగా మాట్లాడడం తప్పు, గవర్నమెంట్ని విధంగా మీరు సోషల్ మీడియా ట్రోల్ చేయడం తప్పు, ఆయన తప్పుగా మాట్లాడడం తప్పు. మీరు ఈరోజు నేను అందరికీ మీకు సభాముఖంగా ప్రెస్ మీట్లో నేను చెప్తున్నాను, దయచేసి ఫ్యాన్స్ ఎవరు ఆవేశపడద్దు, మీరు సమయం పాటించండి. అక్కడ జరిగింది ఒక సిచ్యువేషన్ మాత్రమే, జరిగింది ఒక సిచ్యువేషను. ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా బాధ ఉంటుంది. గవర్నమెంట్లో మన గవర్నమెంట్ ఇన్ సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, చాలా మట్టుకు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. కానీ ఆ ఒక్క మాట అని ఉంటే అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ బాగున్నదేమో. ఎందుకంటే మనకి ఏం జరిగినా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కనుక మనం అదొక్కటి అర్థం చేసుకోవాలా. అక్కడ ఆ ప్రెస్ మీట్లోని నేను అదొకటి పడ్డాను. రెండోది, మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంటైర్ ప్రపంచం చూస్తుంది. మనం సినిమా ఆర్టిస్టులు, మన సినిమా హీరో అండ్ ఆర్టిస్ట్, మన ప్రపంచం, మనకు సెలబ్రిటీస్ అందరూ చూస్తుంటారు. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లీగల్ ఇష్యూస్ చాలా చక్కగా మాట్లాడారు. పక్కన అశోక్ రెడ్డి గారు కూర్చున్నారు, యువతల గారు అరవింద్ గారు కూర్చున్నారు. అరవింద్ గారు నేను ఎన్నోసార్లు చూశాను, అటు అంతా బ్యాలెన్స్ చేస్తారు. కానీ గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడుతున్నట్టు, అంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా ఇస్తున్నట్టు ప్రతి దానికి 1-2 క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారు కదా. అది రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి నేను అసెంబ్లీలో చూసిన విధంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయలేదు. ఆయన చేసుంటే ఆయన అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు 2 గంటలకు వాళ్ళ ప్రెస్ మీట్ ఉంది డిపార్ట్మెంట్, ఇది కంపల్సరీ సిపి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి విట్నెస్తో మాట్లాడుతున్నారు, ఎవిడెన్స్తో మాట్లాడుతున్నారు. ఓకే, ఏది ఏమైనా నేను కూడా నిన్న ఏదో లైవ్లో ఉన్నాను. ఆల్రెడీ బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేశారు, బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేశారు. ఏది లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయింది. మీరు వెళ్తున్న మాటలకి, సీఎం గారు చెప్తున్న మాటలకి వాళ్ళు ప్రూఫ్స్తో చూపిస్తున్నారు. రాత్రి మీరు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత మీరు తంబు చూపించి ఊరేగింపుతో అని అన్నారు కదా. ఆ బయట నుంచి జనాల్లో వస్తుండగా ఓపెన్ టాప్లో బయటికి వస్తున్నది కూడా మొత్తం టోటల్గా ఎంటనే దాన్ని ట్రోల్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. అంటే అవన్నీ వీడియోస్ అన్నీ మీవే కదా. మరి మీరు లేదు అని జనాలు ఆగిపోయారు, జనాలు నేను బయటకు వస్తేనే కానీ ఆగరు అని అంటున్నారు. ఇవన్నీ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని మనం గవర్నమెంట్కి, అంటే మీ ఒక్కరికి ప్రాబ్లం జరగలేదు ఇక్కడ,
ఎంటైర్ ఇండస్ట్రీకి ప్రాబ్లం జరిగింది. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీ సినిమా రిలీజ్ చేశారు, సూపర్ డూపర్ హిట్, ఇస్ ద బిగ్గెస్ట్ హిట్, కలెక్షన్ ఇస్ బిగ్గెస్ట్ కలెక్షన్. కానీ 15 రోజుల్లో రేపు గేమ్ చేంజర్ ఉంది, డాకు మహారాజ్ ఉంది, సంక్రాంతి వస్తున్నాడు ఉంది. మనలాంటి నిర్మాత మీకు హీరో లాంటి మీకు నిర్మాతగా వాళ్ళు కూడా నిర్మాతలే కదా, వాళ్ళు మీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడింది కదా, ఇండస్ట్రీ మీద పడింది కదా. ఇండస్ట్రీ అందరినీ మొత్తం టోటల్గా మన అందరం ఒకటిగా కాపాడుకోవాలి కదా. మీ ఇండస్ట్రీ అందరికీ మీకు ప్రాబ్లం జరుగుతూ మొత్తం ఇండస్ట్రీ వచ్చి మీ దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపింది కదా. మరి వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించి ఒక్క మెట్టు కిందకి దిగి గవర్నమెంట్ని ఒక్క మాట, ఇది మీరు అన్ని మాకు సపోర్ట్ చేశారు, ఇది జరిగింది మీకు అనుకోకుండా ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఎక్కడ జరిగిందా, లేకపోతే నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఇది ఎందుకంటే మీరు తీసుకోలే పర్మిషను, ఇస్ డిఆర్ఓ వారు తీసుకున్నారు, మీరు తీసుకోలే, మీరు రూట్ క్లియర్, డిఆర్ఓ వారు మీకు చెప్పామంటున్నారు, చెప్పారో లేదో మీకు తెలియాలి. ఇవన్నీ కూడా పోలీసులు ఏమని చెప్పారు, ఆ స్టేట్మెంటు మేము లోనకి వెళ్ళాము అని అన్నారు. అక్కడ వీడియోస్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, థియేటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలా. థియేటర్లో ఆల్రెడీ సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసి అవన్నీ రిలీజ్ చేస్తారు ఇవాళ. అంటే ఎవిడెన్స్లు అన్నీ కూడా కలెక్ట్ చేసినవి కోర్టుకు సబ్మిట్ చేసిన దాకా బయటకు పెట్టరు. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి థియేటర్లో, నేను ఒక థియేటర్ ఓనర్ని, 4 థియేటర్ల ఓనర్ నేను, నాకు తెలుసు కదా. అవును, కనుక నేను అదే చెప్తున్నాను. అండ్ మనం కూడా మాట్లాడేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే మీరు బెయిల్ వేసుకునేటప్పుడు ఆ రోజు మీరు మాట్లాడిన మాటల్లో మేము మాకు ఎవరు రాలేదు, మాకు తెలియదు, మరుసటి రోజు దాకా మాకు ఏం జరిగిందో తెలియదు కాబట్టి నాకు అసలు ఆ ఇష్యూవే నాకు ఐడియా లేదు అని అన్నారు. కోర్టు వారితో చెప్పారు కాబట్టి మీరు అదే స్టాండ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ చీఫ్ మినిస్టర్ గారి మాటలకి మీరు కౌంటర్ ఇచ్చినట్టే నాకు కనబడుతుంది తప్ప ఈ గవర్నమెంట్ మనకి చేసిన హెల్ప్ను కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి, అంటే బిఫోర్ ప్రెస్ మీట్లో చెప్పారు చీఫ్ మినిస్టర్ గారిని మర్చిపోయారు, పేరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారు మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడం జరిగింది. అది పొలిటికల్. కానీ ఆ ఒక్క విషయం చెప్పుంటే ఈ సర్దుమణిగిపోయి ఇంతగా ప్రెస్ మీట్ అవసరం లేకపోయేదేమో. అంటే ఇండస్ట్రీ అని మనం కాపాడిన వాళ్ళు వేయలేవాళ్ళు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అనేది అందరిది, ఒక వ్యక్తిది కాదు. ఆ వ్యక్తి చేసిన దానికి మొత్తం టోటల్గా ఇండస్ట్రీ మీద రేపు సినిమాలు ఇన్ ఫ్యూచర్ బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వనని చెప్పారు, ఇన్ ఫ్యూచర్ రేట్లు పెంచమని చెప్పారు. కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఆ నిర్మాత పరిస్థితి ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలా, రావాలా, రేవంత్ రెడ్డి గారిని కలవాలా, జరగాలి ఇవన్నీ. ఎందుకంటే ఒక నిర్మాత అన్యాయం అయిపోతాడు, ఒక నిర్మాత ఇబ్బంది పడతాడు. నేనేమంటే చిన్న సినిమా బతకాలా, మిడిల్ సినిమా బతకాలా, పెద్ద సినిమా కూడా బతకాలా. మన రేట్లు రావద్దు అంటే మన అబ్నార్మల్ రేట్స్ కాదు, మినిమం రేట్స్ అయినా రావాలి. ఓకే.